డైలాగ్ నడుపుతుంది అల్లరి చేయవద్దు. తల్లి చేత విష ప్రయోగము చేసిన వీడు చావలేదు. నీవు ఎవరు కూడా పోయి అసలు ఈ ప్రపంచంలో ఎంతో మంది కొడుకులు బిడ్డలు ఉంటారు కానీ వాళ్ళ అదృష్టం ఉంటుంది. కానీ నా అదృష్టమైనటువంటి నీవు కొడుకు వైపు పుట్టినావు. అసలు నువ్వెవడమో నీవు నాన్న. సకల కోటి జీవరాశులు నేను ఒకండను. సకల ఒక జీవరాశులా నీవు ఒకండవా? నేను ఒకండను నాన్న. కాదు, అది నీ బ్రహ్మ నాన్న. కాదు, నా మృత్యువు. నీవు మృత్యు అంటావు, అది నీ బ్రహ్మ నాన్న. అవును. ఇదిగో చూడు, శివుడు ఇచ్చినటువంటి కథాదండము. ఈ కథాదండము చేత నీకు చావు తప్పదు. నాకు చావు తప్పదా? చావు మూటికలు మన చేతులే ఉన్నది. ఆ శ్రీహరి సంకల్పము లేదు. గట్టి పూట కూడా కదలదు నాన్న. గట్టి పూట కూడా కదలదా? అవును. ఎక్కడ నీ దేవుడు? ఎక్కడ ఉన్నాడు? నా దేవుడు అంతటా ఉన్నాడు. ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు.
అదే కాదురా కలడంబోది కలండు కాని కలడాకాశమందున పొందిని కలడగ్ని చలాందు పగల్ల నిశాందు కచోట చందాత్మలో కలడో కారమునోదు త్రిమూర్తుల త్రిశూలంపైనట్టి గంటలో కలడి చూడు కలండు కలడి ఎదటానేల ఈ ఆదేశమో అనుకున్నవాడు ఈ స్తంభంలో ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అది కాదు కమ్మవలదు చక్రి సర్వోపగతుండు ఎదో వెతకి చూసిన ఆదే కలడు తాన వాగ్లని వినటే ఎందుకలడు అందులేడని పలికేవు ఇదిగో ఈ శ్రీమన్నారాయణుడు ఈ స్తంభంలో ఉంటాడు ఈ స్తంభంలో ఉంటాడు ఏ చోట ఉంటాడు ఇదిగో చూడు ఈ స్తంభములు కాదు ఈ స్తంభములు చూడము నానా ఎక్కడున్నావు? అరే బలిరా భక్త ప్రహ్లాద, నానా చెప్పము నానా. నీ భక్తి యుక్తులకు నచ్చిన వాడను నేను. ఓరే భక్త ప్రహ్లాద, నానా నీ భక్తి యుక్తులకు నచ్చిన వాడు. ఇప్పుడురా తండ్రి రుణము తీర్చటువంటి తనయుడు నాకు పుట్టినాడు. ఏయ్ వీడు నేను బ్రహ్మ చేత వరము పొందినప్పుడు లక్ష ద్వాలక్షను రాజ్యమేలిన నేను. లక్ష ద్వాలక్షను రాజ్యమేలినాను. అవును నాన్న. అన్ని వరములు పొందినాను కానీ సముద్రము ఎందున పక్షుల తోడను, మృగముల తోడను, నరుల తోడను, పండగముల తోడను, దేవతల తోడను, మృగముల తోడను, చెట్టుల తోడను, దానముల తోడను, మానవుల తోడను అన్ని వరములు పొందిన కానీ ఈ గోళ్ళ వరమునే కోరనైతే నరమృగము. ఆహా నరమృగము అదే నేను అనలేదు. అందుకే వాడు నరమృగ రూపం నరసింహస్వామి వాడే నా వాడు. అవును నా స్వామి. అదిగో ఉక్కు స్తంభం నుండి ఉద్భవించి ఉగ్ర నారసింహుని వలె వస్తున్నాడు నా చూడము స్వామి అతడు. ఈ భక్తికి మెచ్చినాను ఆయన. నానా తండ్రి రుణము తీర్చుకునే తనడు పుట్టినాము నాయన. ఏలికనా వాడిని చంపి 2 లక్షల సంవత్సరాలను రాజ్యం వెళుతాను. వాడిని చంపి లేదా వాడి చేతోనే హతమైంది నా బిడ్డ. ఈ లక్ష మహేంద్రగుడి పట్టణముకు నువ్వే రాజు కదా నానా. అలాగే నీ ఆశీర్వాదం ఉంటే అలాగనే జరుగును నానా. ఇక వెళ్ళిరమ్ము. జయమో అపజయమో ఆ సర్వేశ్వరుడే కాచి రక్షించును. వెళ్ళిరండి నాన్న. సరే నాయన, వాడు ఏమిటో నేను ఏమిటో నా ప్రతాపం ఏమిటో సూచన. ఒరే ఎవడు రానీవు నరమృగము రూపము ఎత్తియు ఇంతమందిని కాచుకున్నటువంటి వాడవు నీవు. ఎవడవు రానీవు నరసింహుడ వినరా నేను
ఒకటి తిరిగి పొందము. ఈనాడు నా ముందు నా ఇంట్లోనే ఉండి నా ముందుకు వస్తాము. రారమ్మురా నీ దంతముల చేత నన్ను తీరికొస్తావా? నాడు పెట్టినప్పుడు
రక్షణతి దివాకములు క్షీరవారాని కందప్త కుర్మావతారుండవై మందరం మెక్కి శ్రీమోతిని వేసుకు ప్రయుక్త దానముగా వెళ్చి వారాకిలను రూప మంగపాటు రక్షించి ఈనాడు నీ తత్వములు మన్నించగలని అజ్ఞానికి సత్యదీపముతో నుంచి మోకంబ వారికి నీ విత్తునామముతో నీ దాపకోటి ప్రతాక్షతమా చేసినావా పరమధామా వైకుంఠధామా వైకుంఠధామా నమో నారసింహా విధాతారు లేవెల సోటిని ఒక్కలు కమము ఉపదయుతమా నమో భక్తపాల నమో నారాయణ స్వామి మా భక్తులను క్షమించి నీ కుమారవత్తుగా మమ్మల్ని భావించి నా తండ్రి తప్పును కూడా క్షమించమని వేడుతున్నాను తండ్రి శాంతించము. ప్రహ్లాద, స్వామి నీ భక్తియుక్తులకు నచ్చి తిని నిన్ను మెచ్చినటువంటి నీ తండ్రి చాలా భక్తిపరుడు. మహాత్మా, ఈ హిరణ్యాక్షుడు చాలా పాపాత్ముడు అని అనుకుంటున్నాను. ఇతడు ఎవరు మరి ఇతడు మరి మునుమంతుగా ఇతని జన్మం ఏమిటి? మా తండ్రి జన్మం. జయ విజయులు నా యొక్క భక్తులు వీళ్ళు పూర్వజన్మమందున జయ విజయులు. ఆహా, వైకుంఠపురంలోని ద్వారపాలకులై ఉన్నారు కనుక అవునా స్వామి? సనకస నందన వచ్చే సందర్భంలో వీరు శాపగ్రస్తులై వీరు ఈ మారు జన్మ ఎత్తినారు. మరి వీరికి ఎన్ని శాపములు పెట్టినారు స్వామి? 3 శాపములు పెట్టినారు. మరి మునుమంతుగా జన్మం ఏమిటి స్వామి? 3 జన్మములు అంటే మొట్టమొదలు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, ఆహా, రెండవది రావణాసురుడు కుంభకర్ణుడు, ఆహా, రెండవ జన్మ. మూడవది దంతవక్రుడు శిశుపాలుడు. దంతవక్రుడు శిశుపాలుడు. అంటే ఈ ప్రథమ ఈ యొక్క జన్మము కూడా ముగించినారు. తర్వాత రెండవ జన్మ ఉన్నది. రావణ కుంభకర్ణులు కూడా వధించటువంటి వారి జన్మ ఉన్నదా? అవును. అంత పర్యంతం వరకు నా తండ్రి కూడా తప్పులు క్షమించము. మరి నా తల్లి కూడా భర్తలేని దిక్కులేని స్థితిలో అయిపోయినది. నా తల్లి తిరిగిన మన లీలవాది గతి అని స్వామి చెప్పు. ఎల్లవేళ కలియుగం ఉన్నంత వరకు నా మెడలో ఉన్న పూలహారమై ఉంటుంది నీ యొక్క తల్లి. మరియు ఈ నాటకము విన్నవారికి కన్నవారికి ఆయురారోగ్య శివసంబల చేత ఆ శ్రీ లక్ష్మీనరసింహుని కటాక్షము ఉండుగాక. మరి ఇప్పటి కూడా ప్రహ్లాద నాటకము కూడా సంపూర్తి అయినది. 20 వరకాలం